ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసంగా తీసుకొచ్చారు. మరి ఈ రోజున బాబాగారు తీసుకొచ్చిన ఆ సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బిడ్డా, ఆవేశపడి నెట్టివేయకమ్మా. 15వ తేదీ కల్లా ఈ వ్యక్తి ద్వారా నీ ఊహకందని శుభవార్త నీ చెవిన పడుతుంది. నమ్మి వెంటనే విను. నువ్వు ఊహించని అదృష్టం నీ చెంతకు రాబోతుందమ్మా. నీ తండ్రిపై నీకు నమ్మకం ఉంది కదా, మరి దిగులు లేకుండా సంతోషంగా ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, అసలు ఆ వ్యక్తి ఎవరు, ఆ శుభవార్త ఏంటి, బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు, ఇలా ప్రతిదీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. మరి బాబాగారు చెప్పే సందేశం ఏంటో ఇప్పుడు విందామా? తల్లి, నీ పరిస్థితులన్నీ చక్కబడబోతున్నాయి. ఏమాత్రం కూడా నువ్వు ఆవేశపడకు. నా నా ఈ మాటలను జాగ్రత్తగా విను. నీ మనసు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్పే ప్రతి మాటని పొల్లు పోకుండా జాగ్రత్తగా విన్నావంటే, నా రూపాన్ని నీ మనసులో నింపుకున్నావు అంటే అన్నీ కూడా నీ బాబా చెప్పినట్లే జరుగుతాయి. అవును తల్లి, ఇందులో జరగదు అన్న మాటకి చోటే ఉండదు. ఇక నువ్వు భయపడకుండా జాగ్రత్తగా వినమ్మా. అంతా కూడా నీకు శుభమే జరుగుతుంది. ఇలా చూడు, నువ్వు తీసుకున్న నిర్ణయం అనేది రేపటి రోజున అద్భుతంగా ఉండబోతుంది. నేను నీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలను ఒక వ్యక్తి ద్వారా అందివ్వబోతున్నాను. అంటే స్వయంగా నీ తండ్రే నీ ముందు నిలబడలేను కదా. అందుకే ఏదైనా ఒక సూచన, ఒక నిర్ణయాన్నో, లేదంటే నీ అవసరం కోసం, సహాయం కోసం వేచి చూసేప్పుడు నా వంతుగా అన్ని రకాల సహాయ సహకారాలను అందించడానికి ఒక వ్యక్తిని నీ ముందుకు పంపించాలనుకుంటున్నాను. నీ జీవితంలో ఒక వ్యక్తి ద్వారా నువ్వు వినేటువంటి శుభవార్తలు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. నీ మనసుకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఉంటాయి. నిన్ను పదే పదే నేను హెచ్చరించి అలానే నీకు ముందుగానే చెప్పబోతున్న శుభవార్త, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆశీర్వాదం నీకు దక్కబోతుంది. నీ చెవులకు ఈరోజు యాదృచ్ఛికంగా ఈ మాటలు వినిపించడం లేదు. నీ ముందుకు వచ్చిన ఈ సందేశం మామూలుదైతే కాదు. నువ్వు నిద్ర లేనటువంటి రోజులను ఎన్ని గడిపావో నాకు తెలుసు. ఎంత కాలంగా విసుగు చెంది ఉన్నావో నాకు తెలుసు. ఎవ్వరికీ చెప్పుకోలేక అన్నీ నాకే చెప్పుకున్నావు. నీ ఆకలి, నీ కష్టం, నీకు జరిగిన అన్యాయం, అవమానాలు అన్నీ నాకు తెలుసు. అవన్నీ వినగానే నీ హృదయం కదిలిపోతుంది కదా. ఇదిగో నా మాటలు నువ్వు వింటున్నావంటే నీకు తగ్గ సమాధానం నీకు వచ్చేసిందమ్మా. నన్ను అడుగడుగున అడుగుతూనే ఉన్నావు. ఓపికగా, ఓర్పుగా ఉంటూ వచ్చావు. నీ జీవితానికి నేను స్వయంగా పెద్ద సంపదను ఇవ్వబోతున్నాను. నీ ప్రయత్నానికి కాదు, నీ పవిత్రమైన మనసుకు ప్రతిఫలం అది. అది నువ్వు ఖచ్చితంగా అందుకుంటావు తల్లి. నువ్వు ఎన్నిసార్లు విఫలమయ్యావో నాకు తెలుసు. ఎన్నిసార్లు నువ్వు ఆశలు పెట్టుకున్నావో, ఎన్నిసార్లు ఓడిపోయావో, నీ ఆశలు పగిలిపోయాయో అన్నీ నాకు తెలుసమ్మా. ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు బాధపడ్డావు కదా. ఇవన్నీ కూడా నాకు తెలుసు. నీ జీవితంలో మంచి జరుగుతుందా, అసలు ఎందుకు ఇంత కష్టపడుతున్నాను, ఎందుకు నాకు మాత్రమే ఇంతలా పదే పదే బాధ అని అనుకుంటున్నావు కదా. జరనుకున్నవన్నీ ఆలస్యం అవుతున్నాయనుకుంటూ ఇలా ఎన్నో ప్రశ్నలు మనసులో ఉన్నాయి. అవి విన్నానమ్మా. నీ మౌనాన్ని విన్నాను. ఎందుకంటే నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోలేదు. నీ విషయం నేను ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకునే ఉన్నాను తల్లి. నువ్వు పడిపోయిన ప్రతిసారి కూడా, నువ్వు ఏడ్చిన ప్రతి రాత్రి, నువ్వు ఆగిపోయినా నేను మళ్ళీ మళ్ళీ నిన్ను నిద్రలేపే ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నాను. నీతో అన్ని రకాల ప్రయత్నాలు చేపించాను. ప్రతి క్షణం నీలో ధైర్యాన్ని నింపాను. అయితే బిడ్డ, గుర్తుపెట్టుకో, నీకు తగిన సమయం ఈరోజేనమ్మా. నీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. నేను చెబుతున్నాను కదా,
ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. బిడ్డా, ఒక వ్యక్తి నీ దగ్గరకు అనుకోని విధంగా ఒక శుభవార్తను తీసుకురాబోతున్నారు. ఇక అది చాలా గొప్పగా నీకు సంపద, అభివృద్ధి తీసుకొచ్చేటువంటి సహాయం నీ చేతిలోకి డబ్బు పడబోతుంది. ఇక నువ్వు కోల్పోయిన సంవత్సరాల నుండి ప్రతిఫలం అనేది నువ్వు ఆనందంగా అందుకోబోతున్నావు. నువ్వు అనుకోని చోట నుండి నీకు ధనం అనేది రాబోతుంది. నువ్వు ఊహించినటువంటి వ్యక్తి నుండి నీకు సహాయం అనేది అందుతుంది. అవునమ్మా, నీ ఊహించినటువంటి ఒక కొత్త అవకాశం అనేది ఈరోజు నీ జీవితంలో తలుపు తడుతుంది. ఎందుకంటే భగవంతుడా, ఎందుకు ఇలా జరుగుతుందని అనుకున్నావు కదా, నీ జీవితం మార్చమని అడిగావు కదా. కాబట్టి ఇప్పుడు నీలో జరిగేటటువంటి ఒక కొత్త ఎనర్జీ ఏదైతే ఉందో, ఒక కొత్త మార్పు ఏదైతే ఉందో, అది చాలా శక్తివంతమైనదిగా ఉండబోతుంది. ఎందుకంటే ఇది ముగింపు కాదమ్మా, గొప్ప ప్రారంభం. ఈ రోజున ఎంతో శుభకరమైన రోజు. ఈరోజు నువ్వు ప్రతి మాట వినగలుగుతున్నావు అంటే ఇదంతా నీ సాయి ఆశీర్వాదం వల్లనే. అత్యధికంగా ప్రవహించేటటువంటి కొత్త సంవత్సరంలోనూ కొత్త తలుపులు నీకు తెరుచుకోబోతున్నాయి. కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి. నీ గతం కూడా నువ్వు పూర్తిగా మర్చిపోయేలా చేస్తాను. నీ భవిష్యత్తు ప్రకాశవంతంగా వెలిగిపోయేలా చేస్తాను. బిడ్డా, రానున్న రోజుల్లో నీ జీవితం మారబోతుంది. రేపటి రోజున నీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. ఇది నీకు శిక్ష కాదమ్మా, నేను నిన్ను సిద్ధం చేస్తున్నాను. ఇదిగో, ఇప్పుడు నువ్వు చాలా అంటే చాలా ఎక్కువగా కాన్ఫిడెంట్గా ఉన్నావు కదా. నేను నమ్మినటువంటి నా బాబా నన్ను ఎప్పుడు విడిచిపెట్టరు. నా జీవితంలో ఏదో ఒక కొత్త మార్పుని ఖచ్చితంగా తీసుకొని వస్తారు అని చాలా ఎక్కువగా ఆశతో ఉన్నావు కదా. ఇక నీ ఆశలు నేను ఏమాత్రం కూడా చెరిపోయాను. ఖచ్చితంగా నువ్వు అనుకున్నదే ఇవ్వబోతున్నాను. ఇలా చూడు, నాపై నమ్మకంతో నన్ను చూస్తున్నావు కదా. ఇక నీకు దిగులెందుకమ్మా? ఎన్నో రకాల అద్భుతాలను నేను ఇప్పటికే నీ జీవితంలో జరిపించేశాను, ఇంకా జరిపిస్తాను కూడా. నా సహాయాన్ని నువ్వు పొందావా లేదా ఆలోచించు. ఒకవేళ నువ్వు నా సహాయాన్ని, నేను చేసిన అద్భుతాలను పొంది ఉంటే మనసులోనైనా నాకు ఇప్పుడే ధన్యవాదములు చెప్పుకో బిడ్డ. నీలో ఉన్న భయం అనేది పూర్తిగా తొలగించబోతున్నాను. ధైర్యాన్ని నింపబోతున్నాను. నువ్వు చేసే ప్రతి అడుగు కూడా విజయం వైపు దారితీస్తుంది. నీ కదలికలు, నువ్వు చేసే పనులు, అలానే నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా నేను చదువుతున్నానమ్మా. ఏమిటి అని ఆశ్చర్యపోతున్నావు కదా. ఇది నిజమేనా? నేను వింటున్నది అసలు నిజమేనా, కళ అని నువ్వు భ్రమపడుతున్నావా? బిడ్డా, ఈ సందేశం అనేది నీ దగ్గరకు ఊరికే వచ్చిందనుకుంటున్నావా? లేదు, ఇది నీ సాయి పిలుపు. నేను నీకు వినిపించినటువంటి గొప్ప పిలుపు. నీ జీవితం ఎందుకు ఇంతలా అగాధంలో కూరుకుపోయిందని బాధపడుతున్న నీకు ఈరోజు నేను వినిపిస్తున్నటువంటి ప్రతి మాట కూడా నీ జీవితానికి సంబంధించిందే తల్లి. అత్యవసరమైనటువంటి గొప్ప మాటలు ఇవి. అయితే నీ హృదయం ఇప్పుడు రకరకాలుగా బాధపడింది. అందుకు కారణం ఏంటో తెలుసా? ఈ ప్రశ్న నువ్వు ఎన్నోసార్లు అడిగావు. నీలో నువ్వు ఉన్నటువంటి ప్రతి మాటను కూడా నువ్వు అడుగుతూ వచ్చావు. బాబా, ఎందుకు నేను కష్టపడినా సరే ఫలితం రావడం లేదు అని అడిగావా? చాలా పవిత్రమైనటువంటి మనసు కలిగిన నీకు ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి అనుకుంటున్నావు కదా. అయినా సరే అమ్మా, నిన్ను చాలా రకాలుగా రక్షించాను. ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీకు కరిగిపోయినటువంటి ఆ గతం గుర్తుకు రావడం లేదేమో. ఎన్నో రకాలుగా శిక్షించే చోట కూడా నిన్ను నేను రక్షించాను. ఆలోచించు. కాలం నిన్ను ఎక్కువగా పరీక్షలు పెట్టినప్పటికీ వాటిలో నిన్ను సంతోషంగా ముందుకు వచ్చేలా చేశాను. అదంతా కూడా నువ్వు నమ్మినా నేనే కదా చేశాను. అయినా నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు.
ఎందుకు నాకే ఇలా కష్టాలు ఎందుకు? నాకు మాత్రమే ఇన్ని రకాలుగా బాధలు ఎందుకు? ఇన్ని సమస్యలు ఎందుకు అని చెప్పి చాలా బాధపడిపోతున్నావు. కంగారు పడిపోతున్నావు. నువ్వు కార్చిన ప్రతి కన్నీటికి, ప్రతి నొప్పికి నీవు మరింత బలం చేసి ఈరోజు నీ ముందుకు నిలిచాను. నీ హృదయం, నీ కర్మ, నీ ఆత్మ అన్నీ కూడా పూర్తిగా సిద్ధమయ్యాయి. అందుకే ఇక ఈ నెల మొత్తం కూడా నీ చేతుల్లో పెట్టబోతున్నాను. శుభవార్తలు తలుపు తట్టబోతున్నాను. ఈ మాట వినగానే నీ శరీరంలో ఒక కాంతి తరంగం అనేది పరిగెడుతుంది కదా. అందుకే నీకు కనబడేటువంటి ఆ భగవంతుడే, నీ సాయి రేపటి రోజున ఒక వ్యక్తి రూపంగా నీ ముందుకు రాబోతున్నారు. అవునమ్మా, ఇక నీ జీవితంలో వచ్చే పెద్ద మార్పుకి సంకేతం ఈ రోజున మొదటి సంకేతం అనేది ఖచ్చితంగా వస్తుంది. నీ పేరుతో వచ్చేటటువంటి ఒక గొప్ప శుభవార్త నీకు రాబోతుంది. నువ్వు ఊహించని వ్యక్తి నుండి ఒక మంచి ఫోన్ కాల్ కానీ లేదా మెసేజ్ కానీ ఏదైనా సరే నువ్వు ఆనందపడేది జరగబోతుంది. అది గొప్ప సంపాదనగా మారడం, నీ జీవితంలో అత్యంత అంటే అవసరమైనటువంటి సహాయం కానీ ఇలా నువ్వు కోరుకున్నట్లు ఏదైనా సరే జరుగుతుంది. ఎన్నో రోజులు నీ మనసులో ఉన్న అనుమానాలు, అవమానాలు అన్నీ కూడా కరిగిపోబోతున్నాయి, ముగిసిపోబోతున్నాయి. ఇక మరొక సంకేతం ఏంటో తెలుసా? నీ హృదయం లోపల వచ్చే ప్రశాంతమైన వాతావరణం. ఇలా చూడు, ఈరోజు లేవగానే నీ హృదయం చాలా అద్భుతంగా, ఉత్సాహంగా ఉంది కదా. ఎందుకో తెలియదు, లోపల ఏదో అద్భుతం జరుగుతున్నట్లుగా నీకు అనిపించింది కదా. ఇది అక్షర సత్యం. ఈ విధంగా నీకు తప్పకుండా ఈరోజు నిద్ర లేచింది మొదలు సాయంత్రం నిద్రించేంత వరకు నీ జీవితంలో ఈ రోజున నువ్వు చూసేటువంటి అద్భుతాలన్నీ ఇన్ని కాదమ్మా. ఊహించినటువంటి దారిలో ఊహించని విధంగా ధనం అనేది నీకు ఎదురవుతుంది. మనసు హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. ఎవరో తెలియని విధంగా నీకు సాయం చేస్తున్నారేమో అని నీకే అనిపిస్తూ ఉంటుంది. అవును తల్లి, ఒక కొత్త పనిని ఈరోజు నువ్వు ప్రారంభించావంటే అది నీ భవిష్యత్తుకు ఎంతో గొప్పగా పనిచేయబోతుంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు నీకు శుభవార్తలు ఎక్కువగా వినే అవకాశాన్ని నేను కల్పించబోతున్నాను. ఒక్క మాటలో సరిగ్గా సూటిగా చెప్పాలంటే ఒక సహాయంతో, ఒక మంచి అవకాశంతో నీ జీవితం అనేది పూర్తిగా మార్చబోతున్నాను. ఇక నీ పరువు ప్రతిష్టలనేటివి నలువైపులా వినపడబోతున్నాయి. నీ పేరు మారు మ్రోగబోతుంది. నీ విలువ రెట్టింపు అవబోతుంది. ఇలా రకరకాలైనటువంటి మనుషులు నిన్ను విపరీతంగా ఎక్కువగా పొగిడేస్తారు. ఈ విధంగా నీ జీవితంలో ఈ రోజున నీ చెడుదారికి అన్నీ కూడా నేను పూర్తి చేయబోతున్నాను. నీ చెడుదారికి అడ్డుగా నిలుస్తున్నాను. నీ మార్గం ఇక స్వచ్ఛంగా పాలలా మారబోతుంది. నీ ఆత్మ నా ఆశ్రయంలో ఉండబోతుంది. నీ జీవితంలో డబ్బు, గౌరవం, అవకాశాలు, శాంతి, ప్రేమ, సంతోషం ఇలా అన్నీ ఒక్కసారిగా ప్రవహించబోతున్నాయి. నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా, బాబా ఇలా ఒక్కసారిగా అయినా కానీ నా జీవితంలో సంతోషం ఉండి ఒక్క రోజైనా నాకు ఇవ్వమని అడిగావు కదా. అందుకే ఈరోజు నువ్వు హాయిగా ఉండబోతున్నావు. ఆలస్యంగా అయినా సరే మంచి మార్పు నీ జీవితంలో రాబోతుంది. నీ ఆత్మ మీద ఉన్నటువంటి భారాలన్నీ కూడా నా ఆత్మ మీద పెట్టుకోబోతున్నాను. నీ పాత గాయాలన్నీ కరిగించబోతున్నాను. నీ హృదయాన్ని పూర్తిగా శాంతినివ్వబోతున్నాను. బిడ్డా, ఇప్పటి నుండి నువ్వు ఒంటరిగా ఉన్నావని అస్సలు అనుకోవద్దు. నా రక్షణ కవచం ఎప్పుడూ నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. నా ఆశీర్వాదాలన్నీ కూడా నీ తలపై నిండుగా ఉంటాయమ్మా. ఇక చెప్తున్నాను కదా, ఈరోజు నేను నీతోనే ఉండబోతున్నాను. అవును తల్లి, నీకు తెలియనటువంటి ఒక ఊహ నీకు మరింత ఎక్కువగా ధైర్యాన్ని ఇవ్వబోతుంది. ఈ రోజు నుండి నీ జీవితం నలుగురు కూడా
ఆశ్చర్యపడేలా ఉండబోతుంది. నువ్వు కోరుకున్న చోట నుండి నువ్వు ఊహించని విధంగా సంపద నిన్ను వరిస్తుంది. నీ పేరు, నీ అదృష్టం, నీ భవిష్యత్తు ఇలా అన్నీ కూడా నా చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి అస్సలు భయపడకు తల్లి, కంగారు పడకు. నీ జీవితంలో నువ్వు విననటువంటి శుభవార్తను కూడా నేను నీకు అందేలా చేస్తాను. నువ్వు వినేలా చేస్తాను, సంతోషపడేలా చేస్తాను. నువ్వు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ఉద్యోగంలో మంచి మార్పులు నీకు కనిపిస్తాయి. నువ్వు కోరిన ఉద్యోగం వస్తుంది. వ్యాపారం చేస్తున్నట్లయితే వ్యాపారంలో నువ్వు అనుకోని విధంగా గొప్ప లాభాలు నిన్ను వరిస్తాయి. ఇలా నువ్వు ఏ రంగానికి సంబంధించినా సరే వివిధ రకాలుగా నీకు గొప్ప గొప్ప శుభవార్తలు అయితే నువ్వు వినేలా చేస్తాను. ఇక నీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారమ్మా. నీ జీవితాన్ని పూర్తిగా శాశ్వతంగా ఆనందమయం చేయబోతున్నారు. అంటే వాళ్ళ వలన నువ్వు పొందేటువంటి అదృష్టాలు అన్నీ ఇన్ని కాదు తల్లి. వారు ఇచ్చేటువంటి సలహా కావచ్చు, లేదా వారు చేసేటువంటి సహాయం కావచ్చు. ఇది నీకు భవిష్యత్తులో మరింత ఎక్కువగా వారి సహాయం అనేది అండదండగా నిలవబోతుంది. ఇదిగో ఇలా నువ్వు ఈరోజు అసలు అధైర్యపడకు. పూర్తిగా నాపై నమ్మకంతో ఉండు. నా దయతో ఏదో ఒక రూపంలో నీ ముందుకు నేను వస్తాను తల్లి. ప్రశాంతమైనటువంటి గాలి రూపంలో కావచ్చు, లేదా ఫోటో రూపంలో కానీ, పూల మొక్కల చాటున కానీ, ఇలా ఏదో ఒక రకంగా నా రూపం నీకు తప్పకుండా కనబడుతుంది. స్వప్నంలో అయినా దర్శనమిస్తాను. ఇక నీ వెనుక ఉన్నటువంటి నేను ఈరోజు నీ ముందుకు రాబోతున్నాను. నువ్వు నాపై పూర్తి నమ్మకంతో ఉండాలమ్మా. అయితే బిడ్డ, అంతా కూడా నాకు మంచే జరగబోతుంది అని నువ్వు ముందుకు వెళ్ళాలి. నీ మనసుకు సర్ది చెప్పుకోవాలి. నీ మనసులో ఉన్న భయాన్ని మొత్తం భారాన్ని పక్కన పెట్టు. అంతేకాదు, ఇదిగో ఈరోజు నువ్వు ఎవరికైనా సరే, అంటే నీ సహాయంతో ఉన్నవారితో తప్పకుండా మాట్లాడి వాళ్ళకి ఏదైనా సరే మంచి సలహా కానీ, ఏదైనా సహాయం కానీ కావాలంటే నీ దగ్గర ఉన్నంతలో వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు సాయం చేయాలి. చేసే తీరాలి బిడ్డ. అలానే నువ్వు నా ఆలయంకి వస్తావు కదా, నిన్ను చూడాలని నాకు ఎంతో ఆశగా ఉందమ్మా. గురువారం ఒక్కటే నా కోసం వస్తావా? మిగతా ఏ రోజులు నీ బాబా నీకు సందేశాలు పంపడం లేదా చెప్పు? నిన్ను చూస్తూనే ఉన్నాను కదా రోజు. నా సందేశాలను, నా మాటలను వింటూనే ఉన్నావు కదా. మరి నువ్వేమో గురువారం మాత్రమే నా దర్శనానికి వస్తావే, గురువారం మాత్రమే నీ బాబాను చూడ్డానికి వస్తావే. ఇదెక్కడి న్యాయం చెప్పు తల్లి? గురువారం ఒక్కటేనా నీ బాబా నీకు గుర్తొచ్చేది? మిగతా రోజుల్లో నీ బాబా నీకు అస్సలు గుర్తుకు రారా? ఒక్కసారి రా తల్లి, నన్ను దర్శించుకో. నిన్ను చూడాలని చాలా ముచ్చటగా ఉందమ్మా. వస్తావు కదా? నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడే రా తల్లి, ఎందుకంటే నీ జీవితంలో ఇక ఆనందాన్ని రప్పించేశాను కదా. కాస్త ఓపిగ్గా ఉండు చాలు. ఆ వ్యక్తి నీ జీవితంలో అడుగు పెట్టగానే ఒకటి తర్వాత మరొకటి క్షణ క్షణాలలో అన్నీ జరిగిపోతాయి, అన్నీ మారిపోతాయి కూడా. ఇక నువ్వు కంగారు పడకు, అసలు దేనికి కూడా భయపడకు. నువ్వు నమ్మిన నీ బాబా ఎప్పుడూ కూడా నిన్ను మోసం చేయరమ్మా. అవును తల్లి, నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని ఎప్పుడైతే పెట్టుకుంటావో ఆ క్షణం అన్నీ మారిపోతాయి. నువ్వు నమ్మిన నీ సాయి నీతో ఉన్నారు అని నువ్వు నమ్ము. నీ మనసు కనిపించేలా అన్నీ నేను చేస్తాను. ఏ విధంగా నీ జీవితాన్ని మార్చబోతున్నానో, తీర్చిదిద్దబోతున్నానో నువ్వే చూడు, ఆశ్చర్యపోతావు. ఇక నువ్వు అనుకున్న రోజే నీ జీవితంలో మార్పు రాబోతుంది. నేను ఎక్కడో లేనమ్మా, నీ దగ్గరే, నీ పక్కనే, నీలోనే ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో నీ బాబా నిన్ను విడిచిపెట్టను తల్లి. ఈ ధైర్యాన్ని, బలాన్ని ఇంకాస్త రెట్టింపు చేసే నీ జీవితంలో నాపై ఇంకా నమ్మకాన్ని పెంచుకోబోతున్నాను. ఇక నువ్వు నిశ్చింతగా, ధైర్యంగా ఉండు. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడుండగా భయపడుకో తల్లి. నేను చెప్తున్నాను కదా, ఆ వ్యక్తి రాకతో నీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి,
ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.